తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ నివాసంపై జరిగిన దాడిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ఇంటిలో లేని సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు కోడిగుడ్లతో దాడి చేయడం అమానుషమని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కన్వీనర్ గుడవర్తి సంతోష్ కుమార్ మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యే అనే కారణంతోనే ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నారని, వెంటనే నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో జరిగిన ఘటనకు ఎమ్మెల్యే ఇప్పటికే క్షమాపణ చెప్పినా ఇలాంటి దాడులకు పాల్పడడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. 12వ తారీఖున గాంధీ భవన్లో జరిగిన ఒక కార్యక్రమం కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారోత్సవంలో మందుల సామ్యూల్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండు. దాని మరుసటి రోజే క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెనుక తీసుకోవడం జరిగింది. అయినా ఈ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో బండి సంజయ్, ఆ బీజేపీ గుండాలు మందుల సామ్యూల్ బోడుపల్లి వాళ్ళ ఇంటిపై నివాసం పైన కోడిగుడ్లతో దాడి చేసి బండ బూతులు తిట్టుకుంటా చాలా తీవ్రమైన ఆయన మనస్తాపానికి గురి చేశారు. ఇదే బీజేపీ పార్టీ మన రంగనాయకమ్మ రామాయణము వృక్షము అని చెప్పి ఒక బుక్ రాసింది. దానిపైన బీజేపీ పార్టీ స్పందించదు. ఇదే బీజేపీ పార్టీ చిన్నజీఆర్ స్వామి అయిన మన పీఠాధిపతి సమ్మక్క సారక కోసము అసలు వాళ్ళు దేవతలే కాదు, వాళ్ళు ఓలో కొయ్యవాళ్ళు, అక్కడ కిందికి వెళ్తారు అని చెప్పి అనుచితంగా కించపరిచినప్పుడు బీజేపీ పార్టీ ఆయన ఇంటి మీద దాడి చేయదు. ఎంఐఎం పార్టీ వాళ్ళు మొన్న జరిగిన అసెంబ్లీలో వందే మాతరం గీతం ఆలపించకుండా జరిగిపోయారు. ఎంఐఎం వాళ్ళ ఇంటిపైన గుడ్లతో దాడి చేయదు. అంటే ఈ మందుల సామ్యూల్ అన్నట్టు ఆయన ఒక దళితుడు, ఒక మాదిగ కులస్తుడు కాబట్టి ఈయనపైన దాడి చేసి మనం ఈయనని అవమానపరచాలి. ఆయన క్షమాపణ చెప్పినాక ఆయన మీద కక్ష కట్టి మరి అంటే మందుల సామ్యూల్కి ఒక న్యాయము, ఎంఐఎం పార్టీకి ఒక న్యాయము, అగ్రవర్ణాలకు ఒక న్యాయం ఉంది. మన రీసెంట్లీ నిరంజన్ రెడ్డి జూబ్లీస్లో ఉన్న హనుమాన్ టెంపుల్ కూల్చి అక్కడ భారీ నిర్మాణం చేపడుతుండు. వానరసేన అని చెప్పి ఒక సంస్థ దానికోసం పోరాడుతుంది. ఎందుకు మరి బీజేపీ వాళ్ళు అక్కడ పోయి ఆయన ఇంటి మీద దాడి చేయరు, కోడిగుడ్లతో దాడి చేయరు? అక్కడ 25 కోట్లు వాళ్ళు లంచం తీసుకొని, బీజేపీ పార్టీ లంచం తీసుకొని వానరసేన వాళ్ళ మీద కేసు పెట్టారు. అంటే కేవలము దళితులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. అది కక్షపూరితంగా ఒక కులహంకారంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. వేరే అగ్రవర్ణాల మీద కానీ మిగతా వారిపైన వాళ్ళు మన హిందూ మతం కోసం తప్పుగా మాట్లాడినవి చూసి చూడనట్టు గమ్మునుకుంటారు. మళ్ళీ దళితుడైన మన మందుల సామ్యూల్ ఒక రావు, ఒక రెడ్డి అయి ఉంటే, ఒక అగ్రవర్ణకు చెందినోడు అయి ఉంటే దాడి జరగబోయేది కాదు. అంటే కేవలం దళితుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నాడు కాబట్టి ఆయనని మనం జీర్ణించుకోలేక, కొందరు అగ్రవర్ణాలు జీర్ణించుకోలేక, స్పెషల్లీ ఈ మనువాదమైన బీజేపీ పార్టీ వాళ్ళ గుండాలతోని బూతుమాటలు తిడుతూ ఆయన ఇంటిపైన కోడిగుడ్లు, టమాటాలు విసిరీలు. ఇది చర్యను మేము మా బీసీఎస్టీ జేఏసీ ముషాబాద్ నియోజకవర్గం నుంచి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అసలు పిరికి చర్యలు కాకుండా నిజంగా నీవు ఆయన ఏమంటే తప్పేమని చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఈ విధంగా ఆయన పైన కోడిగుడ్లతో దాడి చేసి బూతులు తిట్టడం అనేది ఇది సరైనది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా